దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పార్లమెంటు సమావేశాల వేళ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చెలో సంసద్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు ర్యాలీకి అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకు కదిలారు నిరసనకారులు. బారికేడ్లను దాటుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చెలరేగి తోపులాటకు దారితీసింది. దీంతో నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ఆర్టీలకు పనిచెప్పడంతో జంతర్ మంతర్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులను ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు పోలీసులు. వరుస పరిణామాలతో ఢిల్లీ హై అలర్ట్లోకి వెళ్లింది. పోలీసులు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా 5,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. ఇటు కీలక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన 25కు పైగా బెటాలియన్లు మోహరించాయి. సీజేపీ నిరసనలతో భారీ భద్రత ఏర్పాట్ల కారణంగా పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. పలు మార్గాల్లో వాహనాల రాకపోకలకు నెమ్మదించాయి. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు, సిబ్బంది గంటల కొద్దీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. నిరసనల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ జంతర్ మంతర్, ఇతర కీలక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. పార్లమెంటుకు వెళ్లే ప్రధాన మార్గాలను మూసివేయడంతో పాటు జంతర్ మంతర్ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి బారికేడ్లతో దిగ్బంధించారు. రాజీవ్ చౌక్, జనపథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ్ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. కాగా నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తోంది సీజేపీ. ఇందుకోసం పార్లమెంటు ర్యాలీ నిర్వహించింది. మద్దతుదారులు శాంతియుతంగా వ్యవహరించాలని కోరింది. శాంతియుత పోరాటంతోనే విజయం సాధించగలమంటున్నారు ఆ పార్టీ నేతలు. మరోవైపు నిరసనల నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ సఫ్దర్ జంగ్ ఆసుపత్రి నుంచి లేఖ రాశారు. తన దీక్ష విరమణకు 3 షరతులను విధించారు. వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చినా తాను దీక్షను వీడతానన్నారు. విద్యా వ్యవస్థలో ఇటీవల పరీక్షా పత్రాల వైఫల్యాలకు కేంద్రం బాధ్యత వహించాలన్నారు సోనం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చిస్తామని, రాజకీయ పార్టీలు హామీ ఇచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని తేల్చి చెప్పారు. సీజేపీ ఆందోళనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరీక్షల సంస్కరణలు, విద్యా వ్యవస్థలో మార్పుల కోసం నిరాహార దీక్ష చేపట్టిన సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే తన నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మరోవైపు ఉద్రిక్తతల వేళ సీజేపీతో చర్చలకు సిద్ధమైంది కేంద్రం. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశం అవుతున్నారు సీజేపీ ప్రతినిధులు. పలు డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. చర్చల ద్వారా సానుకూల పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సీజేపీ డిమాండ్స్ చర్చల క్రమంలో జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రస్తుతం ఢిల్లీ సిచ్యుయేషన్ ఏంటి? దీని నిరసనకు సంబంధించి, అలాగే కేంద్ర మంత్రులతో మాట్లాడడానికి వాళ్ళకి పర్మిషన్ కూడా దొరికినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? కేంద్ర ప్రభుత్వంతో సీజేపీ ప్రతినిధులు చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అలాగే కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలవడానికి వెళ్లడం జరిగింది. ప్రభుత్వం ఈ ఉదయం మమ్మల్ని సంప్రదించింది, తమ డిమాండ్లు చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చిందని చెప్పి సీజేపీ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ముందే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టేందుకు, తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు నిరసనకారులు, విద్యార్థులు, ఇటు రైతు సంఘాలు కూడా పార్లమెంట్ ముట్టడించడం జరిగింది. పోలీసులు 144 సెక్షన్ విధించి భారీ స్థాయిలో బలగాలను మోహరించి లాఠీచార్జ్ చేసినప్పటికీ, టీయర్ గ్యాస్ చేసినప్పటికీ కూడా పార్లమెంట్ వైపు వెళ్లేందుకు నిరసనకారులు
ముందుకు వెళ్ళడం జరిగింది. ఇటు బారికేడ్లను దాటుకొని తోపులాట చేసుకుని పోలీసులను తోసుకొని మరి పార్లమెంట్ ను ముట్టడించడం జరిగింది. ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కనపడుతున్నాయి. ఇటు జాతీయ అంతర్జాతీయ మీడియాలు అన్ని కూడా టీయర్ గ్యాస్ సెల్స్ ను ఉపయోగించడం, లాఠీచార్జ్ చేయడం పైన కవరేజ్ చేయడం జరుగుతుంది. ఇటు అభిజిత్ దీప్కే దీక్ష విరమణ చేసుకొని ఈ నిరాహార దీక్ష తర్వాత ఈ కార్యక్రమంలో నిరసన ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇటు సోనం వాంగ్చుక్ ఆరోగ్యం బాగాలేనప్పటికీ కూడా నిరసనకారుల విద్యార్థులందరికీ కూడా పిలుపుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా పార్లమెంట్ లో ఈ ఆందోళనను లేవనెత్తడం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, దీంతో పాటు సమాజ్వాదీ పార్టీ డింపుల్ యాదవ్ కూడా పూర్తి స్థాయిలో వీరి నిరసనకు మద్దతు తెలపడం జరుగుతుంది. ఇటు బీజేపీ మాత్రం ఏ రాజకీయ పార్టీకి మేము వ్యతిరేకం కాదు, ఆ ఉద్యమం జవాబుదారీతనం కోసం అని చెప్పి డిమాండ్ తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి, పేపర్ లీకులపై బాధ్యులను కఠినంగా శిక్షించాలి, విద్యార్థులకు న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్ తో ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా 144 సెక్షన్ కొనసాగుతుంది. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి. మొత్తంగా ప్రస్తుతం అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి. చింత అంటే వాళ్ళు చర్చల నేపథ్యంలో కేంద్రం నుంచి ఏమన్నా సానుకూలమైన స్పందన వచ్చే అవకాశం అనుకోవచ్చు సురేష్? ఎందుకంటే ఇప్పటికి ఇంకా చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకా ప్రస్తుతం అయితే మాత్రం నిరసనకారులు, విద్యార్థులు అందరూ కూడా పూర్తి స్థాయిలో పార్లమెంట్ ముట్టడిలో వాళ్ళు ముందుకెళ్లడం జరుగుతుంది. చర్చలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం డిమాండ్లకు, బీజేపీ డిమాండ్లకు అనుగుణంగా ముందుకు వెళ్తుందా లేదా దానిపైన చర్చలు సఫలీకృతమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. బీజేపీ నాయకత్వాన్ని అధికారికంగా చర్చలకు అయితే ఆహ్వానించడం జరిగింది. సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రాంకా వీరందరూ కూడా కేంద్ర మంత్రి అయినటువంటి జేపీ నడ్డాతో, హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డాతో వాళ్ళు సమావేశం అవుతున్నారు. ప్రధానంగా నీటి సహా పరీక్ష వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి, పేపర్ లీకులపై స్వతంత్రంగా పారదర్శకంగా విచారణ చేపట్టాలి, విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలి, బాధ్యులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం ఉన్నటువంటి ఉద్దేశాల లక్ష్యంగా ముందుకు బీజేపీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. చర్చలు కేంద్ర ప్రభుత్వం దీనికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందా లేదా చూడాల్సింది. దాంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి హెచ్ఆర్డీ మినిస్టర్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలన్నటువంటి అంశాలను వాళ్ళు ప్రధానంగా చేపట్టడం జరుగుతుంది. వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం చర్చల్లో మరి సానుకూలంగా స్పందించి నిర్ణయాలు తీసుకుంటుందా లేదా దానిపైనే సఫలీకృతం ఆధారపడేటువంటి అవకాశం. కానీ ప్రస్తుతం అయితే చర్చలు ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒప్పందం మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ బీజేపీ నుంచి కానీ రాలేదు. ప్రభుత్వం బీజేపీ మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి.